ఇప్పుడు ఆ జడ్జిమెంట్ వచ్చే టైంలో మీరు కోర్టులో ఉన్నారు. కోర్టులో ఉన్నాం. ఎట్లొస్తదో ఆ యాంగ్జైటీ ఎట్లా అనిపించింది? ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఎందుకంటే 2004లో జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా కోర్టులో ఉన్నా. అవును. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పి 5 జడ్జీలు ఇచ్చేశారు. ఒక రకం చెప్పంటే అప్పుడైతే మేము ఒంటరి వాళ్ళం. హ్మ్. కేంద్రం మాకు సపోర్ట్ లేదు. కేంద్రం అవును. సపోర్ట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాట చెప్తుంది కానీ వాళ్ళ మీద మాలల ఒత్తిడి ఉన్నది బాగా. కాంగ్రెస్‌లో మాలల పలుకుబడి ఎక్కువ. ఎంత పలుకుబడో ఇవాళ చెప్తున్నా నేను. కాంగ్రెస్‌లో వాళ్ళ పలుకుబడి ఏ స్థాయిలో ఉంటుందో ఇవాళ చెప్తున్నా నేను. ఈ రోజు చెప్తున్నా నేను. ఆ రోజు పక్కబెట్టు. ఉద్యమం మొదలుపెట్టే సమయానికి లోక్సభలో 6 సీట్లు ఉండే ఎస్సీలై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఒక నంద్యాలే తప్ప 5 సీట్లు 5 పార్లమెంట్ మెంబర్లు వాళ్ళే అప్పుడు. ఇప్పుడు ఒకసారి మీరు లెక్కలేసుకోండి కాంగ్రెస్‌లో. తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగలకు ఒక సీటు ఇవ్వలే కాంగ్రెస్ లేదు. మొన్న. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 4 ఉన్నాయి. మొత్తం అప్పుడు 6 ఉంటాయి, ఇప్పుడు 7 ఉన్నాయి. చిత్తూరు, చిత్తూరు, తిరుపతి, బాపట్ల అదే అమలాపురం. అక్కడ కాంగ్రెస్ గెలవదు. ఆడ వైసీపీ టీడీపీ మధ్యలో యుద్ధం ఉంటుంది. కాంగ్రెస్ గెలవదు ఆడ. గెలవకపోయినా కాంగ్రెస్ టికెట్ మాలలకే వచ్చింది. ఇక్కడ గెలిచే కాడ వాళ్ళే, ఓడిపోయిన కాడ కూడా వాళ్ళే. అంటే కాంగ్రెస్లో ఇంకో రానివారు అన్నట్టుగా చరిత్ర రికార్డ్ అయిపోయింది. ఎందుకు ఆ టికెట్లు ఇవ్వడానికి కూడా ముందు మీరు గాంధీ భవన్ వెళ్ళేసి ఈసారి మాదిగలకు ఇవ్వాలని అడిగినా కూడా మమ్మల్ని లెక్క చేయకపోతే ఇంకా అవమానించే విధంగా మాట్లాడారు. కనీసం ఓ 10 నిమిషాలు కూర్చొని మాతో మాట్లాడలేరు. రేవంత్ రెడ్డి గారే మాట్లాడలే అప్పుడు. అందుకని మేము గాంధీ భవన్లోనే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ మాకు అన్యాయం చేస్తుందని చెప్పాను. బయట కూడా విమర్శలు పెట్టాను. మీరందరూ చూశారు. అంటే 2004లో తీర్పు వచ్చిన సమయంలో మేము ఒంటరి వాళ్ళమే. ఏడ్చుకుంటూ బయటకు వచ్చాం. కానీ ఎప్పటికైనా ధర్మమే గెలుతుందని చెప్పి మాట్లాడినా. ఆ రోజు అక్కడనే ఏడ్చుకుంటూ మాట్లాడినాం. బాధతో ఏడుపు వచ్చింది. కానీ ఇప్పుడు ఎంతో కొంత ఒక నమ్మకం, ఒక ధైర్యంతో ఉన్నా. కారణం ఏంటంటే ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో విచారణ జరిగినప్పుడు పెద్దలు గౌరవ చీఫ్ జస్టిస్ గారు కామెంట్స్ మమ్మల్ని ధైర్యాన్ని నింపినాయి. 2004లో దళితులందరూ ఒకటే వీళ్ళని విడదీసే హక్కు ఎవరికి లేదు అని చెప్పి హోమోజీనియన్స్ అని పెట్టేసింది. కానీ దళితులందరూ ఒకే సామాజిక చైతన్యంతో కానీ సాంఘిక చైతన్యంతో కానీ లేరు. ఆర్థిక అసమానతలు వాళ్ళ మధ్యలో కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఒకటిగా నేను భావించట్లేదని చెప్పి చీఫ్ జస్టిస్ మాట్లాడారు. కామెంట్స్ రూపంగా మాట్లాడారు. అమ్మ రద్దు కావడానికి ఏ కామెంట్ అయితే ఉన్నదో, అభిప్రాయం అయితే ఉన్నదో ఆ అభిప్రాయాన్ని ఒప్పుకోవట్లేదు అనేటప్పటికీ కొద్ది ధైర్యం వచ్చింది. ఆర్టికల్ 341 మీద కూడా కామెంట్ చేశాడు. 341 అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి వీళ్ళు ఎస్సీలుగా గుర్తించండి అని చెప్తే గుర్తించడం వరకే పరిమితం. కానీ ఎస్సీలో ఎవరు వెనకబడ్డారు, ఎవరు ముందుకెళ్ళిండ్రు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకునే బాధ్యత కదా. ఆర్టికల్ 14, 15 ప్రకారంగా. కాబట్టి ఆర్టికల్ 341 వర్గీకరణ అడ్డు తగలడానికి సంబంధం లేదు. అదే సమయంలో ఈ హోమోజీనియన్స్ అనే దాన్ని నేను ఒప్పుకోవట్లేదని కామెంట్ రూపంగా చేసిండే. దాన్ని మిగతా జడ్జీలు కూడా ఆమోదించిండ్రు. అప్పుడు ఒక జడ్జిమెంట్కు ధైర్యం వస్తుంది కదా. ఏ 2 అభిప్రాయాలతోటి ఆనాడు రద్దు చేశారు, ఆ 2 అభిప్రాయాలను ఆర్గ్యుమెంట్ సమయంలోనే జడ్జీలు వ్యతిరేకించినప్పుడు తీర్పు వస్తుందని అనుకుంటాం. నంబర్ 1 కొంత ధైర్యంతో పోయినా. అప్పుడు ఇప్పుడు ఒకనే కావచ్చు, ధైర్యంతో పోయినా. రెండోది ఇప్పుడు నోటీసులు కేంద్రానికి రాష్ట్రాలకు అంతయా లేవా? అప్పుడు నోటీసుకు సమాధానం చెప్పలేదే కేంద్రం, యూపీఏ గవర్నమెంట్. వర్గీకరణ కావాలని కోరుకోలేదు కదా. కానీ మరి గౌరవ నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి అఫిడవిట్ ఇచ్చింది కదా. అఫిడవిట్ ఇవ్వడమే కాదు, 3 రోజుల పాటు అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ 3 రోజుల పాటు ఆర్గ్యుమెంట్ జరిగిన 3 రోజులు, 2 రోజులు వర్గీకరణ సపోర్ట్గా జరిగినాయి. ఫిబ్రవరి 6, 7 సపోర్ట్గా జరిగినాయి. 8 వ్యతిరేకించే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. మళ్ళా కోరుకునే వాళ్ళు కూడా లాస్ట్ నిమిషంలో మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఈ 3 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన లాయర్లు అంటే సోలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ 3 రోజుల పాటు ఉండి దీన్ని వర్గీకరణ సపోర్ట్గానే మాట్లాడిండ్రు కదా. అంటే మాకు విచారణ జరుగుతున్న సమయంలో జడ్జిలో కామెంట్స్ మాకు ధైర్యాన్ని నింపినాయి. చీఫ్ జస్టిస్తో సహా వాళ్ళ కామెంట్స్ ముఖ్యంగా 2 విషయాల మీద. హోమోజీనియన్స్ ఒప్పుకోలేదు, 341 ఒప్పుకోలేదు. వాటి మీదనే రద్దు చేసిండ్రు వీళ్ళు అప్పుడు. నంబర్ 1. రెండోది, అప్పుడు యూపీఏ గవర్నమెంట్ మాకు సపోర్ట్ లేదు, అఫిడవిట్ ఇవ్వలేదు, కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది. కాబట్టి కొద్ది ధైర్యంతో పోయాను. అయినప్పటికీ తీర్పు జడ్జిమెంట్ వర్గీకరణకు అనుకూలంగా వస్తుందన్న సమయంలో మాత్రం నాకు పిల్లలు గుర్తుకొచ్చారు. చనిపోయిన పిల్లలు,
వాళ్ళు నాతో మాట్లాడింది, లేదా వాళ్ళు నాతో మాట్లాడకుండా కూడా చనిపోయిన సీన్ గుర్తుకొచ్చింది. కొంత కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అప్పుడు బాధతో ఏడిచాం. ఇప్పుడు మీ త్యాగాలు వృధా కాలేదని ఇప్పుడు ఆ చనిపోయిన కుటుంబాలను ఏమన్నా కొంచెం మీరు ఫోన్లో అప్పుడు మేరకు వీలైన మేరకు మేము ఆదుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళను చూసి రావాల్సిన అవసరం ఉన్నది.